సింహాల చరిత్రను సింహాలే రాసుకోవాలి, లేదంటే వేటగాడు రాసిందే చరిత్ర అవుతుంది. మన చరిత్రను మనం రాసుకోలేకపోయాం కాబట్టే మనువాదులు రాసిందే చరిత్ర అయింది ఈ దేశంలో. స్వాతంత్ర పోరాటంలో చాలామంది తమ జీవితాలను అర్పించారు, కానీ వాళ్ళందరూ కూడా వెలుగులోకి రాలేదు. కొంతమంది మాత్రమే స్వాతంత్ర పోరాటం చేసినట్టు మనం చరిత్ర చదువుకుంటున్నాం. కానీ భార్యాభర్తలు ఏకకాలంలో జైలు జీవితం అనుభవించడం, అందులో భార్య జైల్లోనే బిడ్డను ప్రసవించి ఆ జైల్లో బిడ్డ ఆలనా పాలనా చూడడం ఇబ్బందికరంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో తన బిడ్డను ఇంకొకరికి అప్పచెప్పి 3.5 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన తర్వాత వచ్చి తన బిడ్డను తీసుకొని చూసి మురిసిపోయి తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి ఆమె. మరి ఆమె గురించి మనకు ఎప్పుడైనా తెలుసా? తెలియదు. నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో లేదా దేశంలోనే అన్నానంట, ఏకకాలంలో భార్యాభర్తలు స్వాతంత్ర పోరాటం చేస్తూ జైలు జీవితం అనుభవించిన వాళ్ళు ఎవరూ లేరు. అందులో జైల్లోనే ప్రసవించి దేశం కంటే వ్యక్తిగత జీవితం గొప్పది కాదు అని త్యాగం చేసిన వీరనారి వాళ్ళెవరో కాదు, ఆ భార్యాభర్తలు ఎవరో కాదు, సర్దార్ నాగప్ప, సర్దార్ అమరావతమ్మ. సర్దార్ అమరావతమ్మ గారిది అక్టోబర్ 4వ తేదీ వర్ధంతి. కనీసం ఇప్పటి నుండైనా మనం ఈ యోధురాల గురించి ప్రపంచానికి తెలియజేద్దాం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన స్వాతంత్ర పోరాట యోధుల గురించి ఏ రచయిత, ఏ కవులు చెప్పలేదు. అయితే కర్నూలు జిల్లాకు చెందిన కథా రచయిత శ్రీ హరికిషన్ గారు మాత్రం వారి గురించి కొంత ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేశారు. వారికి కృతజ్ఞతలు. సర్దార్ అమరావతమ్మ గారి గురించి, సర్దార్ నాగప్ప గారి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలుసుకుందాం. సార్, సర్దార్ నాగప్ప గారు అంటే మీ తండ్రి గారితో పాటు అమ్మగారైన అమరావతమ్మ గారు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా 3.5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు అని మాకు తెలిసింది. ఇది నిజమేనా? ఆమె పోరాటం గురించి క్లుప్తంగా వివరించండి. ఆమె ఇక్కడ కొండారెడ్డి బుర్జు దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. మా తండ్రి గారిని 1 టౌన్ దగ్గర అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే దాన్ని తీసుకొని వస్తున్నారు ఆయన్ని. ఆయనతో పాటు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమెను కూడా అరెస్ట్ చేసినారు. కొండారెడ్డి బుర్జు దగ్గర అరెస్ట్ చేసి సబ్ జైలు తీసుకుపోయినారు. ముందు కర్నూలు సబ్ జైలు. కర్నూలు సబ్ జైల్లో వారం ఉంది. అప్పుడు ప్రెగ్నెంట్ ఆమె. జైల్లో ప్రసవించిందంటారు, అది కాక ప్రసవించింది. ఇది ఆ ప్రసవించిన తర్వాత లక్ష్మమ్మ జయజన దగ్గర మనం పిలిపించి ఆమెకు ఇచ్చేసింది. బాబుని నువ్వే సాగు, నువ్వే పోషణ చూడు, నేను ఎప్పుడు వస్తున్నావు, ఏం కథనో, వస్తున్నావు రానా కూడా నాకు నమ్మకాలు లేవు, కాబట్టి పిల్లవాడు నీ పిల్లవాడు అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయింది. కర్నూలు జైల్లోంచి ఇచ్చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆమె తంజావూరు జైలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చిన తర్వాత ఈడ 4 ఏళ్ల తర్వాత అప్పుడు మళ్ళీ బాబుని తీసుకోండి. 4 సంవత్సరాలు ఆమె బాబుని 3 సంవత్సరాలు బాబు 3 సంవత్సరాల దాకా బాబు మొహం కూడా చూడలే. ఆ రకమైనటువంటి జీవితం గడిపింది ఆమె. మరి చాలా గొప్ప స్పిరిటే కదా, చాలా గొప్ప స్పిరిట్. ఆ రకంగా చెప్తున్నా కదా, దక్షిణ భారతంలో భార్యాభర్తల్లో ఎవరు లేరు. ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి బానిసత్వము, ఆ బానిసత్వంలో వాళ్ళిద్దరు ఆణిముత్యాల మాదిరి పుట్టినారంటే నిజంగా ఒక వజ్రాలు, కొయ్యూరు వజ్రాలు వాళ్ళు. అమ్మ అమరావతమ్మ గారు అంటే మీ అత్తగారు, ఆమె గురించి మీ అభిప్రాయం? మామూలుగా మేము మేనమామ చేసుకున్నట్లు అన్నమాట. అయితే ఆమె పెద్దగా ఎవరి పుట్టింటికంటూ ఎప్పుడు వచ్చేది కాదు. ఆమె పుట్టింటి ముఖం చూసింది లేదా. కేవలం కడపూర అయినా కూడా మాకు కూడా చెప్తున్నాను కదా, నాకు ఆమె గురించి ఎందుకు తెలియదు అంటే మెయిన్ పాయింట్, ఆమె ఏ రోజు కూడా పుట్టింటి వాళ్ళకి అంటే ఆమె పుట్టింటి వాళ్ళు నా వాళ్ళు అనే ఆలోచన లేకుండా తాను నిస్వార్థంగా ఈ యొక్క ఉద్యమాలలో పాల్గొనేదన్నమాట. కాబట్టి మాకు కూడా అంటే మేము చిన్నపిల్లలం కాబట్టి అంత విషయాలు ఏం తెలియదు. తర్వాత ఆమె తన జైల్లో ఈ రకంగా బాబుని డెలివరీ కావడం,
మిగతా వాళ్ళకి అప్పచెప్పడం, తను మళ్ళీ ఆ యొక్క స్వాతంత్ర సమరంలో పాల్గొనడం, ఇవన్నీ మనము ఒక్కసారి ఆలోచిస్తే మాకేమనిపిస్తుందంటే, ఆమె కుటుంబానికి విలువ ఇవ్వలేదు. కేవలం సమాజానికి స్వాతంత్రం వస్తే రాబోయే తరం వాళ్ళు ఫ్రీడమ్ అనే గాలి పీల్చుకుంటారన్న ఉద్దేశంతో తన కుటుంబాన్ని కూడా సాక్రిఫైస్ చేసింది. కేవలము నిరక్షరాస్యుడు. ఆమెకి ఎటువంటి చదువు అనేది లేదు. అయినా కూడా మహాత్మా గాంధీ, నెహ్రూ ఇట్లాంటి వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తి ఇవన్నీ ఆమె మనస్సుని కదిలించినాయి. మా మామగారిని కూడా ఆమె ఎక్కువగా ఏమీ అడగలేదు. అంటే మాకు తెలిసినంత వరకు ఆమె అంతటా ఆమె మనసుకు నచ్చినట్లు తను ఈ యొక్క ఉద్యమాల్లో పాల్గొనడము, తన వంతు కృషిగా దేశానికి కాస్తో కూస్తో సేవ చేసిందని. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు కదా. అదేనండి, జైల్లో ఆమె కాన్పై గుడ్డెను వేరే వేరే వాళ్ళకి అప్పచెప్పుతూ ఒక బాలంతా అయ్యి కూడా ఆ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక మహిళగా నేను చెప్పలేను. అటువంటి పరిస్థితిని కూడా ఆమె ఫేస్ చేస్తూ ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనింది. రిక్వెస్ట్ చేసేది ఏమంటే, వాళ్ళ ఇద్దరివి ఎక్కడైనా కానీ, కర్నూలులో కానీ ఎక్కడైనా కానీ ఇట్లా మీరు ప్రతిష్ట చేస్తే, గవర్నమెంట్ తరపున చేస్తే దానికి విలువ ఉంటుంది అని చెప్పేసి చాలా సార్లు విన్నవించుకున్నాము. వాళ్ళు సరే చూస్తాము అన్నారు. ఇంకా దాని గురించి వాళ్ళైతే ఎవరు ఏం పట్టించుకోలేదు. కరెక్టే మీరు అన్నది. ఈసారి గట్టిగా ప్రయత్నిద్దాం. మా వంతుగా కూడా మేము మీకు సపోర్ట్ చేస్తాము ఖచ్చితంగా. ఎందుకంటే సార్ అన్నట్లు భావితరాలకు స్ఫూర్తిదాతలు. ఎందుకంటే ఒక ఏదైనా సమస్య వస్తే ఎట్లా పరిష్కరించుకోవాలి అనే ధైర్యం మహిళలకి, ప్రత్యేకంగా మహిళలకి ఎంత ధైర్యంగా మనం చేయొచ్చా అనే విషయంలో ఆమె రుజువు చేసి